వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రేపు 26వ తారీఖున ఇక్కడే అంబేద్కర్ భవన్ మినీ హాల్లో దళిత హక్కుల పోరాట సమితి 5వ జిల్లా మహాసభ జరుగుతున్న సందర్భంగా ఈవేళ మీ పాత్రికేయులందరినీ కలవడం జరుగుతుంది. మాకు చాలా సంతోషం. మీ ద్వారా రెండు ప్రధానమైన అంశాలు దళితులకి అలాగే ఇతరులందరికీ కూడా మరి అందజేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను మీకు. అందులో రెండు అంశాలు ఏంటంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత గొప్ప చట్టం ఏదన్నా ఉందంటే దళితుల రక్షణ కోసం వచ్చినటువంటి అనేక చట్టాలు ఉండొచ్చు, కానీ అట్రాసిటీ చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 1985 చట్టం అనేది ఒకటి వచ్చింది. చెప్పమని చెప్పాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏమైందంటే, ఈవేళ గతంలో ఎవరికైనా దళితుల మీద అత్యాచారాలు కానీ ఏదైనా జరిగినప్పుడు వెంటనే రిమాండ్ పెడతారనేటటువంటి ఒక భయం ఉండేది. సమాజంలో ఒక ప్రెస్టేజ్ ఉండేది. కాబట్టి మరి ఆ గ్రామంలో కానీ లేదంటే ఆ నగరంలో పట్టణాల్లో కూడా అది తర్వాత ఎవరికి కూడా భయపడి చేసేవాళ్ళు కాదు. అది ఇవాళ ఏమైందంటే, ఎక్కడో 498A కేసు అంటే అది మన 498 కేసు మీ అందరికీ తెలుసుది. డౌరీ పరంగా వేధించేటటువంటి ఒక చట్టం, అది దాన్ని అరికట్టేటటువంటి చట్టం. దానికి 7 సంవత్సరాల లోపున జైలు శిక్ష పడేటట్టు అయితే మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చామని చెప్పేసి ఇచ్చారు. అందులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం. అది జనరల్ క్రిమినల్ కోడ్కి సంబంధించినటువంటి అంశం కాదు అది. అందుకని మేము కోరుతుంది ఏంటంటే, 41A నోటీస్ ఎప్పుడైతే ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇవ్వడం మొదలుపెట్టారో ఈ దళితుల మీద అత్యాచారాల సంఖ్య అనేది పెరిగిపోతూ ఉంది. గత సంవత్సరంలో 60,000 అత్యాచారాలు దేశవ్యాప్తంగా జరిగాయి. అంటే మనకు ప్రతిరోజు కూడా ప్రతి నెల కూడా 6,000 అత్యాచారాలు జరుగుతున్నాయి. దళితుల మీద హత్య కానివ్వండి, అత్యాచారం కానీ జరుగుతూ ఉండేది ప్రతి నెల, ప్రతిరోజు కూడా మనం వేసుకోవచ్చు. కానీ మేమేమంటున్నామంటే, స్టేషన్ బెయిల్ ఎప్పుడైతే మీరు ఇవ్వడం మొదలుపెట్టారో 41A నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ కేసులు ఇంకా పెరుగుతూ పోతూ ఉన్నాయి. మరి అత్యాచారాల మీద ఎవరికి కూడా భయం లేకుండా పోతూ ఉంది. కాబట్టి నేరాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. దయచేసి దీన్ని 41A నోటీసు ఇవ్వద్దని చెప్పేసి, స్టేషన్ బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న రామచంద్ర గారు ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషనర్ గారు వచ్చినప్పుడు దళిత హక్కుల పోరాట సమితి వారికి కూడా ఇది విజ్ఞప్తి చేయడం జరిగింది. నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి కూడా ఈ విషయాన్ని మేము తెలియజేయడం జరిగింది. నేషనల్ మరి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి రామ్దాస్ అథవాలే గారు ఎవరైతే సోషల్ జస్టిస్ మినిస్టర్గా ఉన్నారో వారి దృష్టి కూడా ఇది విషయాన్ని మేము తీసుకెళ్ళడం జరిగింది. ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైనా సరే ఇప్పించమని గవర్నమెంట్ నుంచి మేము కోరుతున్నాం. ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, రాజ్యాంగానికి సంబంధించి ఈవేళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే, ఆ సెక్యులర్ అనే పదాన్ని అందులోంచి తీసేయాలా, సెక్యులర్ పదం ఉండకూడదు, సోషలిజం అనే పదం ఉండకూడదు, రాజ్యాంగంలో ప్రియాంబుల్లో ఉండకూడదు అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. ఏంటంటే, కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ని చాలామంది కోరినప్పుడు భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ఉంచాలా అని చెప్పి కోరినప్పుడు మరి కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు దాన్ని తిరస్కరించారు. ఎందుకంటే భారతదేశంలో సిక్కులు, బౌద్ధులు, జైనులు ఇలా చూసుకుంటే మరి క్రిస్టియన్లు, ముస్లింలు అందరూ అన్ని మతాలకు చెందినటువంటి భూమికి ప్రత్యేకమైనటువంటి ఒక విభిన్నమైనటువంటి మతాలు, విభిన్నమైనటువంటి సంస్కృతి, విభిన్నమైనటువంటి ప్రాంతాలు కలిగినటువంటి భారతదేశాన్ని అలా ఒక చట్టంలో మనం బిగించలేం. కాబట్టి సెక్యులర్ కంట్రీగానే ఉండాలా. అంటే సెక్యులర్ కంట్రీ అంటే రాజ్యాంగ నిర్మాతల యొక్క ఉద్దేశం ఏంటంటే, అది మరి రాజ్యానికి మతం ఉండకూడదు అనేది. ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో వారికి మతం ఉండకూడదు, ఏ మతాన్ని వాళ్ళు సపోర్ట్ చేయకూడదు. మతం అనేది వ్యక్తిగతమైంది కాబట్టి వ్యక్తిగతంగానే ఉంచండి. సో దాన్ని ఎవరైనా ప్రచారం చేసుకునేటటువంటి హక్కు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దాని ద్వారానే వెళ్ళాలి తప్ప రాజ్యాంగాన్ని దీన్ని తీసుకొచ్చి హిందూ రాష్ట్ర చట్టంలో దీన్ని బిగించడానికి వీల్లేదని చెప్పేసి ఆ రాజ్యాంగ పరిషత్ సభలో ఏదైతే ఉందో దాన్ని తిరస్కరించడం జరిగింది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, మళ్ళీ అది ఏదైతే అప్పుడు రాజ్యాంగ పరిషత్తులో చర్చ జరిగిందో దాని గురించి మీరు తప్పనిసరిగా ఆ సెక్యులర్ అనే పదం తీసేయండి ఇండియాలో ప్రియాంబుల్ అని చెప్పేసి మేము కోరుతున్నారు. కాబట్టి ఈ రెండింటి మీద రేపు జిల్లా మహాసభల సందర్భంగా 2 సదస్సులు, వేరువేరు సదస్సులు, ఒక అరగంట మరి జేవి సత్యనారాయణమూర్తి గారు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉన్నారు. వారేమో సెక్యులర్ సోషలిస్టు ఎందుకు ఉండాలి ఆ పదం రాజ్యాంగంలో, భారతదేశంలో అందరం అన్నదమ్ముల్లో కలిసిమెలిసి ఉండేటటువంటి ఒక గొప్ప పదాన్ని తీసేయాలని చూస్తున్నారు. కాబట్టి దాని గురించి ఆయన, అలాగే మరి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథన్ గారు అట్రాసిటీ చట్టాన్ని రక్షించగలలాగా అనే దాని మీద ఆయన మాట్లాడతారు. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి ప్రతినిధుల సభ జరుగుతుంది, నూతన కమిటీ ఎంపిక కూడా జరుగుతుంది. కాబట్టి గత 3 సంవత్సరాల్లో అనేకమైనటువంటి విజయాలు సాధించినటువంటి ఈ దళిత హక్కుల పోరాట సమితిని మరింత ముందుకు నడిపించడానికి అందరూ సహకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.